ఏంది కంటెస్టెంట్లు చేశారా పర్ఫార్మెన్స్, జడ్జెస్ చేశారా పర్ఫార్మెన్స్ అని అనిపించింది. సో ఆ నవదీప్ గారి పర్ఫార్మెన్స్ ఏంటి అసలు, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, సూపర్ ఫెంటాస్టిక్ డైలాగ్ డెలివరీ. సో అందరూ కూడా బాగా యాక్ట్ చేసేసారు. సో నవదీప్ కానీ, అభిజిత్ కానీ, బిందు కానీ అందరూ బాగా యాక్టింగ్ చేశారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. సో టాస్క్ల పేరుతో వాళ్ళని ఏదో సాగొట్టాలని చెప్పేసి వాళ్ళ లాస్ట్లో వేసుకొని టీఆర్పీ స్టంటూ మీరు. సో రాగా ఇది ఎలా తయారవుతుంది తెలుసా, ఓంకార్ అనే షోలాగా తయారవుతుంది. సో నేను ఏదైనా చెప్పుకోవాలంటే మాస్క్ మ్యాన్ గురించి చెప్పుకోవాలి. నిన్న మాస్క్ మ్యాన్ టాస్క్లో కానీ ఆయన అటెన్షన్ డ్రా చేయాలని ఏదైతే ప్రయత్నం చేశాడో 100% అటెన్షన్ డ్రా చేశాడు. సో డైలాగ్స్ మాత్రం ఎరగదీశాడు నా మాస్క్ మ్యాన్. సో అక్కడ అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తే మరి దిక్కుమాల జీవితం అయిపోతుందంట. వాటే డైలాగ్, ఆ డైలాగ్ నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు అని ఎలాగుంది డైలాగు. సో ఫెంటాస్టిక్ డైలాగ్, చాలా బాగా మాట్లాడాడు మాస్క్ మ్యాన్. నిన్న చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు బాబాయ్. మాస్క్ మ్యాన్ను మీరు లైక్ చేయండి, హేట్ చేయండి, డిస్లైక్ చేయండి, మీరేమైనా చేయండి, బట్ యూ కాంట్ ఇగ్నోర్ మాస్క్ మ్యాన్ అని అర్థమైంది నాకు. ఏంటి మానేష్ నువ్వు ప్రతిసారి ఇలా ఫెయిల్ అవుతున్నానని చెప్పేసి ఆయన్ని తీసి పక్కన పెట్టేసినట్ల, అసలు ఆకలో ఊకను తీసేసినట్లు తీసి పడుతున్నారు. కాదా కాదా సో ఈయన్ని పవన్ కళ్యాణ్ని అంతే, షాకీబ్ని అంతే. సో అందరినీ ఎందుకు వాళ్ళు అలా చేశారంటే, వాళ్ళు కంప్లీట్గా సంచాలకులుగా కాకుండా ప్లేయర్స్గా పర్ఫామ్ చేశారనమాట. ఇక తీసుకో, అలా కాదు ఇలా ఫోల్డ్ చేయి, ఇలా ఫోల్డ్ చేయి, అలా కడగదు, ఇలా కడుగు, అక్కడక్కడ చెత్తుంది చూడు, అక్కడ కడుగు అని చెప్పేసి వాళ్ళకి ఏదో కంటెస్టెంట్లలో మాదిరిగా కంటెస్టెంట్లకి ఇన్పుట్స్ ఇచ్చుకుంటా, కంటెస్టెంట్లు చేయకపోతే వీళ్ళు ఫోల్డ్ చేసుకుంటా, అది చీపురు కట్ట ఉంటే చీపురు కట్ట వాళ్ళు తీసుకురాకపోతే సంచాలకులకు పోయి తీసుకొచ్చి ఇవ్వడం. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఛానల్లో మొత్తం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.